అదరగొట్టేసేవే తల్లి. అమ్మా ఏమ్మా ఇప్పుడు వచ్చి వెళ్ళారే ఆయన ఎవరే? ఆలయ ధర్మకర్త గారి కుమారుడే, వాసుదేవమూర్తి గారి కుమారుడు బిల్వమంగళమూర్తి. అమ్మా ఏమ్మా ఆయన చాలా అందంగా ఉన్నారే. ఓసిన బంగారు కొండ అంత బాగా నచ్చాడా ఏమిటి? ఒక్క అందమైన ఏటవతల కర్మాగారాలు, కార్యస్థానాలు, మేడలు, మిద్దలు, అబ్బో బోలెడంత డబ్బు. అయితేనే నీ కంట్లో పడ్డాడు కదా, ఇక నా పంట పండి అతగాడి పని గోవిందా. ఆయన తప్పకుండా వస్తారంటావా? నీ కంట్లో పడ్డవాడు ఎవడు బాగుపడ్డాడే? చూడమ్మా, ఈ ఎల్వి నగర్ లో బోల్డ్ ఎంతమంది డబ్బు గల వాళ్ళు ఉన్నారంటే చూసారు. అన్న సంతర్పణకి, విగ్రహదాతలకి బోల్డ్ అంతమంది డబ్బు గల వాళ్ళు ఉన్నారట. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు అంతా తీసేసి ఈ రోజు నా భోషాణం. అబ్బో సరేనమ్మా. మా ప్రీతం అవును కదా, సరిగా చెప్పేదను వినుము. కార్యేషు దాసి కరణేషు మంత్రి, భోజ్యేషు మాత సైనేషు రంభ అని మన పెద్దలు చెప్పుచున్నారు. అంటే కార్యక్రమంలో ఏదైనా కార్యక్రమం చేయవలసి వచ్చినప్పుడు మంత్రిలాగా, భోజనం పెట్టినప్పుడు తల్లిలాగా, అలాగే భర్త దగ్గర ఉన్నప్పుడు దాంపత్య జీవితంలో రంభలాగా ప్రవర్తించమని పెద్దలు. అయినా మనిషికి ఎన్ని కష్టాలున్నా భార్య అనే ఒక స్వర్గాన్ని కలగజేసినటువంటి పద్యం చెప్తాను, ఆకర్ణింపు దేవి. కళ్యాణి
సందేహమేమి? కష్టభరితం దుఃఖప్రదం సారరహితంబునైనా సంసారమందు స్వర్గమొకటి కల్పనము చేసే పురుషుల నిమిత్తమై పురుషుల నిమిత్తమై పురాణ పురుషుడు మీరు చెప్పేది యథార్థమే కానీ దాని అర్థము పోనిండు ఆ సంగతి నాకెందులకు. సరే, భర్తలను దుఃఖపెట్టు భార్యలు మాత్రం లేరా అనుకుంటున్నావు కదా? ఇదిగో చెప్పుచున్నాను విను. భర్తను దుఃఖపెట్టు భార్యలు ఎట్లుందరో చెప్పమందువా? కాలు పెట్టినతోనే కాంతుని మెడ విరిచి, మా మగవారి మెడ విరిచి, కాలు పెట్టినతోనే కాంతుని మెడ విరిచి నిండు సంసారంబు రెండు తన మగడంత ఆజనపరుడై పరుగు పుల్లమ్మ సుడొకటి తల్ప తానొకటి సల్పి అది మన కష్టమనుకులేటి విపుడు ఎందులకు నేని విసిగి పెళ్ళున 10,000 గుప్పి పట్టజాలక బావికి ఏటికి పడి పరువులెత్తి భర్తయముగలు కొరికడి వాయతోడి భర్తయముగలు కొరికడి వాయతోడి కాపురము కంటే ఇంకా నరకంబు గలదే. ఆ ఆ కానీ ఇది సృష్టి శాసనం ఒకటని నా నమ్మకం. కానీ ఏది ఏమైనా సరే మంచి భర్తను ప్రసాదించాడు ఆ భగవంతుడు. అంతకన్నా నాకేం కావాలి? అంతే కాదు, భర్తలను దుఃఖపెట్టు భార్యలు మాత్రమే కాదు, భార్యలను దుఃఖపెట్టు భర్తలు కూడా ఉన్నారు. చెప్పదు ఆకర్ణింపు.